శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సౌభాగ్యదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం సందర్శనం వితనుతే పితృదేవ నృణాం మాసాబ్దవాసరదళైరథవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతిఃపరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సత్యాభిఘ్నకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోద తీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్ ఉత్తరాది మఠాధీశాన్ సీతాపత్యర్చకాన్ మునీన్ రఘుత్తమ సకాశస్థాన్ సత్యాత్మానాం గురూన్ భజే. శ్రీమాత్రే నమః. సమస్త హైందవ జాతికి, భారతీయులందరికీ, ముఖ్యంగా నా ప్రియమైనటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధి స్యాత్ పంచాంగ ఫలముత్తమం. మనము ప్రతిరోజు పంచాంగం వినాలి. అందులోనూ ముఖ్యంగా ఉగాది రోజున పంచాంగ శ్రవణము తప్పకుండా వినాల్సిందే. ఉగాది రోజున చేయవలసింది తైలాభ్యంగనము. తైలముతో చక్కగా ఒంటికంతా తైలం పూసుకొని చక్కగా స్నానం చేసి, సూర్య నమస్కారాలు చేసి, తల్లిదండ్రులకు నమస్కారం చేసి, నూతన వస్త్రాలు ధరించి, అదేవిధంగా షడ్రుచులు తీపి, చేదు, ఒగరు, కారము ఇవన్నీ కలిపి ఏదైతే ఉంటుందో ఉగాది పచ్చడి, ఉగాది పచ్చడిని ఈరోజు అందరూ సేవించాలి. అది భగవంతుడికి నైవేద్యం పెట్టి. అదేవిధంగా తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి, గురువులకు నమస్కారం చేయాలి. ఈరోజు తప్పకుండా అందరూ కూడా పంచాంగ శ్రవణం చేయాలి. ఇక కాలము పరిగెడుతుంది, ఆధునిక కాలము, టెక్నాలజీ పెరిగిపోయింది. మాకు కూడా ప్రెషర్స్ బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఉగాది పంచాంగ శ్రవణం అంటే ఆ ఊరిలో ఉండేటువంటి పురోహితుడు, ఆ ఊరికి సంబంధించిన జ్యోతిష్య పండితుడు, ఆ రాజ్యానికి సంబంధించి రాజుగారి దగ్గర ఉండేటువంటి ప్రధాన జ్యోతిష్య పండితులు ఉగాది రోజు ఆస్థానానికి వెళ్ళి పంచాంగ శ్రవణం చెప్పేటువంటి వాళ్ళు. ప్రజలందరూ కూడా పెన్ను పేపర్లు తెచ్చుకొని అందరూ కూడా నోట్ చేసుకునే వాళ్ళు. ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి, కార్తెలు ఎప్పుడు వస్తాయి, ఏ కార్తెలు ఏ పంటలు వేయాలి, ఈసారి వర్షాలు ఎక్కువ పడతాయా పడవా, ఏ పంటలు వేయాలి ఏ పంటలు వేయకూడదు, ఇలా అందరూ రాసుకొని ఆ సంవత్సరానికి సరిపడా ఎలా ఉంది అనే దాని మీద నిర్ణయం తీసుకొని ఆ సంవత్సరం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదని నిర్ణయించుకునేవాడు. మరి ఇప్పుడేమో టెక్నాలజీ పెరిగిపోయింది. ముందుగానే అందరికీ రాశి ఫలాలు చెప్పే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఒకవేళ అందరూ కూడా ఉగాదికి ముందు ఈ రాశి ఫలాలు విన్నా కానీ మళ్ళీ ఉగాది రోజు కూడా మళ్ళీ రాశి ఫలాలు శాస్త్రరీత్యా వినాలి. కాబట్టి ఉగాది రోజు అందరూ తప్పకుండా ఈ రాశి ఫలితాల్ని మళ్ళీ వినండి. తప్పకుండా అందరూ ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి. నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా నోట్ చేసుకోండి. క్యాలెండర్లో డేట్తో సహా చాలా విషయాలు చెప్తాను, అవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా అందరూ కూడా నోట్ చేసుకోండి. ఉగాది పంచాంగ శ్రవణం చెప్పే ముందు మొట్టమొదటిగా దీనికి ఉగాది అని పేరు ఎందుకు వచ్చింది అని చెప్పానంటే, మన తెలుగులో మనం అందరం కూడా ఉగాది అని అంటాము, కానీ వాస్తవంగా దీని పేరు యుగ ఆది. యుగమునకు ఆది అంటే యుగాలన్నీ మొదలయ్యేది ఈ రోజుతో మొదలవుతాయి. కాబట్టి మీనరాశిలో సూర్యగ్రహం ఉంటాడు, అదేవిధంగా అశ్విని నక్షత్రంలో చంద్రుడు ప్రారంభం చేయనప్పుడు అది చైత్ర మాసం నుంచి ప్రారంభమవుతుంది. ఏ మాసములో అయితే గనక అశ్విని నక్షత్రములో చంద్రుడు ఉన్నప్పుడు పూర్ణబింబం అవుతాడో అది ఆశ్వీజ మాసము. చిత్తా నక్షత్రంలో ఎప్పుడైతే గనక చంద్రుడు పౌర్ణమి రోజు వస్తాడో అది చైత్ర మాసం. సో చైత్ర మాసము మొదలు మళ్ళీ చైత్రము, అక్కడి నుంచి తీసుకొని వైశాఖము, జ్యేష్టము, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం 6 నెలలు అయిన తర్వాత ఆశ్వీజ మాసం. చైత్ర మాసము ఆశ్వీజ మాసం అన్నట్టు ఉంటుంది. అట్లాగే మనకి ఎట్లాగైతే గనక ఉగాది మనకి ఈ సంవత్సరం ఏంటి అంటే పరాభవ నామ సంవత్సరం అనేది మనకు ఉగాది. అట్లాగే వింధ్య పర్వతానికి ఒకవైపుగా ఉండేటువంటి వాళ్ళకు ఉత్తరం వైపు ఉండే వాళ్ళందరూ కూడా భార్గస్పత్యమనాన్ని పాటించాలి.
అక్కడ వాళ్ళకి ఆశ్వయుజ మాసంతో వాళ్ళకి సంవత్సరం మొదలవుతుంది. వాళ్ళకి అది భార్గస్పత్యమానము. వాళ్ళకి అందరికి కూడా రౌద్రినామ సంవత్సరం, అంటే మధ్యప్రదేశ్కి పైన ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం రౌద్రినామ సంవత్సరం. అంటే ఉత్తర భారతదేశానికి రౌద్రినామ సంవత్సరము, దక్షిణ భారతదేశానికేమో పరాభవనామ సంవత్సరం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరం అని పేరెందుకు వచ్చింది? పరాభవం అంటే అర్థం ఏమిటి? ఇది మనకి అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరము మనం రెండూ చూడాలి. రౌద్రినామ సంవత్సరాన్ని చూడాలి, పరాభవనామ సంవత్సరం ఉండాలి. మన భారతదేశము ఉత్తర భారతదేశంగాను దక్షిణ భారతదేశంగాను ఏం చేశారు అంటే, శ్రీశైలస్య దక్షిణ ప్రదేశే చాంద్రమానో గ్రాహ్య తద్దక్షిణ దేశే సౌరమానో గ్రాహ్య అని చెప్పారు. అంటే శ్రీకాళహస్తి జ్యోతిర్లింగం ఏదైతుందో, శ్రీకాళహస్తి పంచభూత లింగం ఏదైతుందో అక్కడికి కూడా తీసుకోవాలి. తర్వాత శ్రీశైలానికి కూడా తీసుకోవాలి. శ్రీశైలం తర్వాత వింధ్య దేశం అంటే బైద్యనాథ్ జ్యోతిర్లింగం ఏదైతే మహాకాళేశ్వర్ ఏదైతే ఉంటుందో అక్కడికి కూడా తీసుకోవాలి. మహాకాళేశ్వరుడికి ఉత్తరం వైపు ఉన్నటువంటి యొక్క ప్రదేశం అంతా కూడా భార్గస్పాత్యమానం. అలాగే మహాకాళేశ్వరుడికి, శ్రీశైలానికి, అదేవిధంగా శ్రీకాళహస్తి వరకు ఉన్న మధ్యప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా చాంద్రమానం. శ్రీకాళహస్తి నుంచి దక్షిణ భాగం ఏదైతే ఉందో అంటే తమిళనాడు ప్రదేశం అంతా కూడా, కేరళ, తమిళనాడు ఆ ప్రదేశం అంతా కూడా ఏమిటంటే గనక సౌరమానం అనేది తీసుకుంటారు. అంటే అక్కడ సూర్య సంక్రమణాన్ని బట్టి అక్కడ సంవత్సరం ఉంటుంది, ఇక్కడ చంద్ర సంక్రమణం బట్టి మనకు ఉంటుంది, అక్కడ గురుగ్రహ సంక్రమణం బట్టి ఉత్తర భారతదేశంలో ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఇక పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం యొక్క ముఖ్య ప్రధానంగా ఏమిటి అంటే పరాభవం. ఏంటి పరాభవం? అరే పరాభవం చూసావురా, పరాభవాలు చూస్తారా అంటే పరాభవం అంటే ఓడిపోవడం. ఇక్కడ నుంచి వీళ్ళు ఓడిపోతారు. ఎవరు ఓడిపోతారు? అందరు ఓడిపోతారా అంటే కాదు. ఎవరైతే గనక మదగర్వముతో దర్పముతో ఉంటారో, ఎవరైతే ప్రజలని ఇబ్బంది పెట్టాలని చూస్తారో, ఎవరైతే దేశ వినాశనాన్ని కోరుకుంటారో, ఎవరైతే ప్రజా వినాశనాన్ని కోరుకుంటారో, ఎవరైతే స్వార్థ చిత్తముతో ఉంటారో, ఎవరైతే కుళ్ళు రాజకీయాల్ని పెంపొందింపజేస్తారో, స్వార్థం గురించి మనుషుల్ని వాడుకుంటారో, స్వార్థం గురించి దేవుళ్ళని అడ్డంగా పెట్టుకొని మనుషుల్ని తమ బానిసలుగా మార్చుకుంటారో అలాంటి వాళ్లకు ఇది పరాభవం. చెడ్డ వాళ్లకు పరాభవం, మంచి వాళ్ళకి విజయ్. అర్థమవుతుంది కదా? అందుకే ఈ సంవత్సరం రెండు రకాలుగా ఉంది, రౌద్రి, పరాభవం. అంటే ఎవరైతే గనక మదగర్వంతో ఉంటారో చెడ్డ వాళ్ళందరికీ పరాభవము ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి మంచి వాళ్ళందరూ సంతోషంగా ఉండండి, మీకేం కాదు. చెడ్డ వాళ్ళందరూ కూడా ఇక మీకు శిక్ష పడే సమయం వచ్చింది, పరాభవం వచ్చే సమయం వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరము జడ్జిమెంట్ ఇయర్. ఎవరెవరైతే తప్పులు చేస్తారు, ఎవరెవరైతే ద్రోహాలు చేస్తారు, మోసాలు చేస్తారు, తప్పులు చేసి డబ్బులు విపరీతంగా సంపాదించి నేనే గొప్ప అని ఎవడైతే ఉంటాడో, ఎవరైతే ప్రజలని హింసిస్తాడో, ఎవరైతే స్త్రీలని, శిశువులని అందరిని హింసిస్తారో వాళ్ళందరూ కూడా దుఃఖపడేటువంటి సంవత్సరము పరాభవనామ సంవత్సరం. ఇక రౌద్రినామ సంవత్సరం యొక్క లక్షణం ఏంది అని అంటే, రౌద్రం అంటే ప్రజలు ఆక్రందనలు చేస్తారు, ఆక్రోశాలకు వెళతారు, కోపాలకు వెళతారు, గొడవలు జరుగుతాయి, మత కల్లోలాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? మహాకాళేశ్వరుడికి ఉత్తరం వైపు గంతే జరుగుతుంది. అంటే బెంగాల్ కానీ, బీహార్ కానీ, అదేవిధంగా హర్యానా కానీ ఈ రాష్ట్రాలలో ఇక్కడ మత కల్లోలాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్లోను, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోను కూడా మత ఛాందసవాదులు ఎక్కువ అవుతారు. వాళ్ళు చేసేటువంటి విచ్చలవిడితనాలకు సామాన్యులు కూడా బలయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో కానీ అక్కడ రాష్ట్రపతి పరిపాలన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మళ్ళీ పూర్తిగా రాష్ట్రపతి పరిపాలన పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కశ్మీర్లోనూ మళ్ళీ రాష్ట్రపతి పరిపాలన కూడా వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం మెరుగ్గా కనిపిస్తున్నాయి. అది కూడా సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా ఉంటున్నాయి, భాద్రపద మాసంలో ఎక్కువగా కనబడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సంవత్సరము నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి? మరి ఈ సంవత్సరం మరి నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగారుగా, తెలుసుకుందాం. ముందుగా పరాభవనామ సంవత్సరం. ఇప్పుడు కలియుగము గడిచి ఎన్ని సంవత్సరాలు జరిగిందనంటే
5127 సంవత్సరాలు అయ్యింది. కలియుగం యొక్క మొత్తం ఎన్ని సంవత్సరాలు కలియుగం అంటే 42,000 సంవత్సరాలు కలియుగం ఉంటుంది. అందులోపల 5120 సంవత్సరాలు అయిపోయానంటే కలియుగంలో కేవలము 1.5% లోపలనే కలియుగం అయిపోయింది. ఇక అంటే సంధికాలం అయిపోయింది. వాస్తవమైన కలియుగం ప్రారంభమయ్యేది ఇప్పటి నుంచి ఎలా ఉంటుంది అని అంటే నీళ్ల కోసం కష్టాలు ప్రారంభమవుతాయి. జాగ్రత్తగా వినండి, నీళ్ల కోసం కష్టాలు ప్రారంభమవుతాయి. మీరు ఇప్పటి వరకు లీటర్ నీళ్లు 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారుగా, ఇకపై 25 రూపాయలు అవుతుంది, తర్వాత 30 రూపాయలు అవుతుంది. రస పదార్థాలన్నీ కూడా, జల పదార్థాలన్నీ కూడా ధరలు పెరిగిపోతాయి. ఆయిల్ ధరలు పెరిగిపోతాయి, గ్యాసుల ధరలు పెరిగిపోతాయి. సో ఇక్కడి నుంచి వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. కాబట్టి మీ యొక్క ఇన్కమ్ కూడా పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. చెప్తాను, ఇంకా నవనాయకుల ఫలితాలు చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్తాను. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఇది కలికాలము యొక్క వాస్తవమైన సిచ్యువేషన్స్ ప్రారంభమవడం మొదలవుతుంది. ఇప్పటి నుంచి మొదలవుతుంది. ప్రజల్లో దైవం పట్ల భయం ఎక్కువగా పెరుగుతుంది, దైవం పట్ల సానుకూలత పెరుగుతుంది, భయం ఎక్కువ అవుతుంది, పాపభీతి పెరుగుతుంది. కాబట్టి ఎక్కువగా దేవాలయాలకు వెళతారు, దేవుళ్ళని శరణాగతి వెళతారు, యజ్ఞ యాగాదులు ఎక్కువగా జరుగుతాయి. ఈ సంవత్సరము బాగుంది. ఈ సంవత్సరము రాజాది నవనాయకుల యొక్క ఫలితాలు చూద్దాము. దానికన్నా ముందు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, పరాభవనామ సంవత్సరం యొక్క పేరుతోటి ఏముంటుంది అని చెప్పారు. పార్థివైర్ మండలీకైశ్చ సామంతైర్ దండనాయకై పీడ్యంతే వై ప్రజా సర్వాః క్షుధార్థాశ్చ పరాభవే. పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మనకి ఈ సంవత్సరం మొదల్లోనే తెలుస్తుందండి. ఏమని చెప్తున్నారు? పార్థివైర్ మండలీకైశ్చ సామంతైర్ దండనాయకై పీడ్యంతే ప్రజా పీడ్యంతే, ప్రజలు పీడింపబడతారు. సామంత రాజుల చేత కానీ, అదేవిధంగా దేశాలు కొట్లాడుకునే దానితోటి కానీ ప్రజలు విపరీతమైనటువంటి దుఃఖం పడతారు. ఇది వాస్తవమే. పరాభవనామ సంవత్సరం మొదలయ్యింది. ఈరోజు పరాభవనామ సంవత్సరానికి దాదాపుగా 35వ రోజు 30వ రోజు అవుతుంది. సో పరాభవనామ సంవత్సరం మొదలై మనకి చంద్రగ్రహణము సూర్యగ్రహణం వచ్చింది. చంద్రగ్రహణం ఏ రోజైతే ఏర్పడిందో అదే రోజు యుద్ధం ప్రారంభమైంది. ఏది? ఇరాను, ఇజ్రాయిల్, అదేవిధంగా అమెరికా యుద్ధం ప్రారంభమైంది. ఇది మామూలు యుద్ధం అయితే కాదు, ఇది చాలా పెద్ద యుద్ధము. ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి యుద్ధము. ఇది జరుగుతుంది కూడా. ఇది ఒక ఆర్థిక సంక్షోభానికి ప్రజల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆర్థిక సంక్షోభం లోపలికి ప్రజలందరినీ నెడుతుంది. ఎక్కడో అక్కడ యుద్ధం జరిగింది, మనకేం జరగదు అని మాత్రం అనుకోవద్దు. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే విపరీతమైనటువంటి సంక్షోభం ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రజల్లో నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఇరాన్ కానీ ఇరాక్ తీసుకున్నాం, సౌదీ అరేబియా, బెహ్రాను, తర్వాత ఇంకా అరబ్ కంట్రీ, ఎడారి దేశం అని అంటారు. ఎడారి దేశంలో నీళ్లు లేవు, వాళ్ళు సముద్రం నీళ్ళని మార్చుకొని వాళ్ళు మంచినీళ్ళ కింద మార్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు దాని మీద కూడా దాడి జరుగుతుంది. క్షుధార్త, ఆకలి బాధతో ప్రజలు అల్లకల్లోలము ఉంటుంది, విలవిల్లాడుతూ ఉంటారు. ఎందుకోసమంటే మన భారతదేశం నుంచి కానీ వేరే దేశాల నుంచి అక్కడికి షిప్పులు వెళితే తప్ప అక్కడ న్యాచురల్ రిసోర్స్ అయినటువంటి ఆహారం, వాళ్ళకి న్యాచురల్ రిసోర్స్ లేదు. ఆహారం షిప్లో నుంచే వెళ్ళాలి. శని ఎక్కడున్నాడు అంటే మీనరాశిలో ఉన్నాడు. జలక్షేత్రంలో మీనము అంటే ఏంటి? చేపలు. చేపలు ఎక్కడ ఉంటాయి? నీళ్లలో ఉంటాయి. అది ఏ రాశి అని అంటే మీనరాశి. మీనరాశిలో ఎవరున్నారు? శనిగ్రహం ఉన్నాడు. కాబట్టి సముద్ర సంక్షోభం ఏర్పడుతుంది, సముద్రపు దొంగలు పెరుగుతారు. సో నౌకలన్నీ సముద్రంలో మునిగిపోతాయి, నౌకా యుద్ధం జరుగుతుంది. దీనితోటి అరబ్ కంట్రీస్లో పూర్తిగా సంక్షోభం ఏర్పడుతుంది. సంక్షోభం ఏర్పడి ఆహార ధాన్యాలు దొరకవు, తిండి దొరకదు, నీళ్లు దొరకవు. అలాంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఎక్కువగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం భారతీయులం, మనం అంత అదృష్టవంతులమే. ఇది మళ్ళీ ఏం చెప్తున్నారు? మన భారతదేశానికి చూస్తే దీని లెక్క ప్రకారం మన దాంట్లో కనుక చూస్తే గనక భారతదేశంలో ప్రజలందరూ కూడా రోగ పీడితులు ఎక్కువగా అవుతారు. ముఖ్యంగా ఒక మహమ్మారి ఉంది, డయాబెటీస్ అనే ఒక మహమ్మారి ఉంది. అది 10 మందిలో 8 మందికి తగులుతుంది. సో
దాని యొక్క మహమ్మారికి అందరు కూడా లోనవుతూనే ఉంటారు. ఆహార పదార్థాలు విచారణ ప్రజల్లో మార్పు తీసుకురావాలి. అందుకే ఈ సంవత్సరము అపరధాన్యములైనటువంటి చామలు, కొర్రలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి. నేను ఈ సంవత్సరం రైతులందరికీ కూడా చెప్పేది ఏమిటంటే, కొన్ని విషయాలు కూడా చెప్తాను, కానీ ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించిన శ్లోకం ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, రైతులు ఈజీ మెథడ్లో పంటలు పండించడానికి చూడకండి. హైబ్రిడ్ విత్తనాల జోలికి వెళ్ళకండి. హైబ్రిడ్ విత్తనాలను దూరం పెట్టండి. ఎందుకోసం అంటే, అన్నం పెట్టేది మీరే అన్నం సరిగ్గా పెట్టకపోతే ప్రజలందరూ కూడా ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఆ ప్రజల్లో ఎవరు ఉండరు, మీ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. కాబట్టి రైతులందరూ కూడా దేశీ విత్తనాలు తీసుకోండి. నవారా, రత్నచోడి, అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి, చిట్టి ముత్యాలు లాంటివి దేశవాళీ విత్తనాలు తీసుకొని పంటలు పండించండి, వాటిని వృద్ధి చేయండి అని చెప్తాను. హైబ్రిడ్ విత్తనాలు జోలికి వెళ్ళకండి, హైబ్రిడ్ వడ్ల జోలికి వెళ్ళకండి అని చెప్పి రైతులందరూ కూడా చెప్తున్నాను. ఎందుకోసం అంటే, క్షుధార్తాహ, క్షుత్ అంటే ఆకలి బాధలు. ఈ సంవత్సరం ప్రజలకి ఆకలి బాధ ఎక్కువగా ఉంటుంది. ఆకలితో చాలా మంది అలమటిస్తారు. ఇవాళ ప్రపంచం మొత్తం మీద అందరికీ ఆహారం పెడుతుంది ఎవరు అంటే భారతదేశం. ప్రపంచం మొత్తం మీద ఆకలి 30% ఆకలి తీరుస్తుంది భారతదేశం. మన భారతీయ రైతులు పండించేటువంటి ఏవైతే బియ్యం ఏదైతే ఉన్నాయో, ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ దేశంలో అందరు తింటున్నారు. కానీ ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అని అంటే, ప్రకృతి విపత్తులు బాగా పెరుగుతాయి, ఆహార ధాన్యం లోపల నష్టం జరుగుతుంది, ప్రజలు ఎక్కువగా వ్యవసాయం చేయడానికి మక్కువ చూపించరు. ఇది ఈ సంవత్సరం చాలా దారుణాలు ఉన్నాయి. మక్కువ చూపించరు. ప్రజలు ఏం చేస్తారు అంటే ఈజీ మెథడ్లోకి వెళతారు. దానితోటి కలుషితమైన ఆహారము, హైబ్రిడ్ విత్తనాలు, హైబ్రిడ్ ఆహార పదార్థాలు ప్రజల్లోకి వెళతాయి. దాంట్లో ప్రజలందరూ కూడా ఆహార మాధ్యమంగా ఆహారం సరిగా దొరకదు, తిన్న ఆహారంతో కడుపు సరిగా నిండదు, రోగాల బారిన పడతారు. అందుకే ఏం చెప్పారు, పీఠ్యంతే వై ప్రజాః, ప్రజలందరూ కూడా పీడింపబడతారు. క్షుధార్తాః, ఆకలి బాధలు ఉంటాయి, నీటి ఎద్దడి కొనసాగుతుంది, ప్రజల్లో నీళ్లు కలుషితమైపోతాయి, విషపూరితమైన నీళ్లు తాగి మూకుమ్మడిగా జనాలు చనిపోయే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీటి పట్ల అప్రమత్తత పాటించండి. ఈ సంవత్సరము ప్రజలు కాపాడుకోవాల్సింది నీళ్లను కాపాడుకోవాలి, నీటిని జాగ్రత్తగా వాడుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక ట్రిక్ చెప్తాను. ఈ మధ్య కొన్ని వాటర్ బాటిల్స్ వచ్చాయి, మీకు అమెజాన్ లాంటి వెబ్సైట్లో దొరుకుతాయి. ఆల్కలైన్ వాటర్ బాటిల్స్ అని దొరుకుతుంది. అవి ఎంతనో 600 800కు దొరుకుతున్నాయి. ఆ వాటర్ బాటిల్లో నీళ్లు పోసుకొని దాన్ని ఒక 2 minutes చక్కగా షేక్ చేసి దాన్ని తాగితే అవి ఆల్కలైన్ వాటర్గా మారుతున్నాయి. సో వాటర్ చాలా ఇంపార్టెంట్. హై పిహెచ్ లెవెల్ వాటర్ తాగకుండా చక్కగా ఆల్కలైన్ వాటర్, ఫిల్టరైజ్ వాటర్ తాగండి. ముఖ్యంగా సిటీలలో ఉండేటువంటి వాళ్ళు బోర్ల మీద డిపెండ్ అవ్వకుండా వర్షపు నీటిని సేవ్ చేసుకోండి. అండ్ ఆహారం పట్ల, ఆహార భద్రత పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రభుత్వాలు. ఈ సంవత్సరం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా గట్టిగా పనిచేయాలి. ఈ సంవత్సరం విరివిగా ఆహార పదార్థాలు దొరకవు, ఆహార సంక్షోభం ఏర్పడుతుంది, కూరగాయల సంక్షోభం ఏర్పడుతుంది. కాబట్టి దీని పట్ల కొంతమంది రైతులకు లాభం కలగొచ్చు, కానీ చాలా మంది ప్రజలు మాత్రం కూరగాయలు, సరైన ఆహార పదార్థాలు దొరకక కలుషితమైన ఆహార పదార్థాలు తింటూ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఇదే పరాభవన సంవత్సరం యొక్క పేరు యొక్క ఆ శ్లోకానికి సంబంధించిన ప్రధానమైనటువంటి అర్థం. అట్లాగే రౌద్రినామ సంవత్సరం వచ్చింది. దాని యొక్క అర్థం ఏమిటి అని తెలుసుకుంటే, అన్యోన్య నృప సంక్షోభ చోరవ్యాఘ్రాదితో భయం మధ్యవృష్టిర్ అనర్ఘత్వం రౌద్రాబ్దే మధ్యమం ఫలం. అన్యోన్య నృప సంక్షోభ, అన్యోన్య అంటే రాష్ట్రాలకు పడదు, దేశాలకు పడదు, ఇంటి పక్కోడికి పడదు, ఈ గల్లివాడికి ఆ గల్లివాడికి పడదు, ఈ సందులో ఉన్న వాళ్ళకి ఆ సందు వాళ్ళకి పడదు, ఈ ఊరు వాళ్ళకి ఆ ఊరు వాళ్ళకి పడదు. నీళ్ల వల్ల గొడవలు అవుతాయి, ఆహారం వల్ల గొడవలు అవుతాయి, మనుషుల వల్ల గొడవలు అవుతాయి. అన్యోన్య నృప సంక్షోభ, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఓర్వరు, ఇవి జరుగుతాయి. చోరవ్యాఘ్రాదితో భయం, ఈ సంవత్సరం దొంగలు బాగా పెరిగిపోతారు. ఈజీ మనీకి అలవాటు పడి జనాలు చాలా మంది మోసపోయే అవకాశం ఉంటుంది. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, జీవితం లోపల ఎవరైనా మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా, ఎక్కడైనా, ఏ సోషల్ మీడియాలో అయినా
మీకు ఇది ఫ్రీ అని చెప్పారే అనుకోండి, వాళ్ళని బ్లాక్ చేయండి. ఎవడైతే ఫ్రీ అన్నాడో వాడిని బ్లాక్ చేసేయండి. ఫ్రీ ఏదీ లేదు ప్రపంచం. ఫ్రీ అంటే అర్థం ఏంటంటే ఎరేసారు అని అర్థం. చేపకి ఎర ఎట్లా వేస్తారు? ఫ్రీగా వేస్తారు. ఫ్రీగా దొరుకుతుంది అని చేప వస్తుంది, ఎరకు పడుతుంది. కాబట్టి ఫ్రీ అన్న వర్డ్ ఎక్కడైతే మీరు వింటారో అక్కడ మీరు ఎరకి గురి కాబోతున్న చేపలు అని అర్థం చేసుకోండి. సో ఫ్రీ అన్న వర్డ్కి దూరంగా ఉండండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరము చోర అంటే దొంగల భయం ఎక్కువగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఎవడైనా సరే మీరు ₹1,00,000 ఇవ్వండి, మీకు నెలకి ₹5 వడ్డీ ఇస్తాము, ₹10 వడ్డీ ఇస్తాము అని అంటే మాత్రం నమ్మకండి. ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఎందుకు పని చెయ్యవు. మీరు కోర్టు చుట్టూ తిరగడం తప్ప ఎవ్వరికి ప్రయోజనం ఉండదు. కొంతమంది ప్రయోజనం ఉంటుంది, అడ్వకేట్లకు ప్రయోజనం ఉంటుంది, కోర్టులో ఉండేటువంటి టీ కొట్టు వాడి ప్రయోజనం ఉంటుంది, టిఫిన్ సెంటర్ వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, మిమ్మల్ని అటు ఇటు తిప్పేటువంటి డ్రైవర్ల ప్రయోజనం ఉంటుంది తప్ప మీకు ₹1 కూడా రాదు. కాబట్టి ఈ ₹2 వడ్డీ మీకు బ్యాంకు వడ్డీ కన్నా ఎవరైనా ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు అని చెప్పినా, ప్రామిసరీ నోట్ల మీద మీరు డబ్బులు వడ్డీలకు ఇచ్చినా మీరు మోసపోతారు. కాబట్టి ఈ సంవత్సరము దొంగల భయం ఎక్కువగా ఉంటుంది, మోసగాళ్ల భయం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మార్కెట్లో కొత్త రకమైన మోసాలు దిగుతారు. ఏమిటంటే మా దగ్గర యాంటీ మ్యాటర్ ఉందని, మా దగ్గర సరికొత్తమైనటువంటి పదార్థం ఉందని, ఇది రేర్ ఎర్త్ మెటీరియల్ అని, ఇరీడియం అని, తర్వాత యురేనియం అని చెప్పి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి, సీక్రెట్గా ఉన్నాయి, ఇవి అమ్ముతే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి, మాకు మీరు కొంచెం పెట్టుబడి సాయం చేయండి, అమ్మడానికి పెట్టుబడి సాయం చేయండి అని చాలా మంది మోసగాళ్ళు మీ దగ్గరికి వస్తారు. అవి అన్ని అబద్ధాలు. ఈ ప్రపంచంలో రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఏవి లేవు. అవి ఉన్నా కానీ దాని మీద ఆల్రెడీ భారతీయ నిఘా వ్యవస్థ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి పట్ల ఏవి వెళ్ళకండి. ఈ రైస్ పుల్లింగ్ వాటి మోసాల జోలికి వెళ్ళకండి. ఈ సంవత్సరము దొంగలు కొత్త మేకప్ వేసుకొని వస్తారు, సరికొత్త మేకప్ వేసుకొని దొంగలు వస్తారు. కాబట్టి ఈ సైబర్ మోసాలు కానీ, ఏది మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసామని చెప్పి మీరు ఓటీపీలు చెప్పండి అను వెరైటీ వస్తారు. కాబట్టి ఈ సంవత్సరము చదువు రానటువంటి వారైనా, చదువు వచ్చిన వారైనా మీ యొక్క నెట్ బ్యాంకింగ్ ని పూర్తిగా సేవ్ చేసుకొని ఏదైతే ఉంటుందో చిన్న ఫోన్లు వాడండి. ఈ సంవత్సరం అయితే నేను అందరికీ ఏం చెప్తాను అంటే నోకియా ఫోన్లు వాడండి అని చెప్తాను. ఏవి చిన్న కీప్యాడ్ ఫోన్లు ఉంటాయి కదా, అవి వాడండి. అవి వాడితే మీరు సైబర్ మోసగాళ్ళు ఎరపడరు. ఎందుకోసం అంటే ఈ సంవత్సరము సైబర్ మోసగాళ్ళు చాలా ఎక్కువగా తయారవుతారు. మీకు తెలియకుండానే మీ మొబైల్లోనే మీకు యాప్లు డౌన్లోడ్ అయిపోతాయి, మీ యొక్క ఓటీపీలు వాళ్ళే హ్యాక్ చేస్తారు, మీ బ్యాంకులో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. స్మార్ట్ ఫోన్లు వినియోగించే విషయంలో, నెట్ బ్యాంకింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. నేనైతే క్లియర్గా చెప్తాను, నెట్ బ్యాంకింగ్ ఏదైతే వాడుతున్నారో ఆ ఫోన్ని సపరేట్గా పెట్టండి. మీరు రెగ్యులర్గా వాడే ఫోన్ ఒకటి పెట్టుకోండి. రెగ్యులర్గా మీరు వాడే అకౌంట్ ఏదైతుందో దాంట్లో కొంచెమే బ్యాలెన్స్ ఉంచుకోండి, ఎక్కువ బ్యాలెన్స్ ఉంచుకోకండి. మీ ఎక్కువ మొత్తం డబ్బున్న వాటికి నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ తీసేసుకోండి. మీరు డైరెక్ట్గా బ్యాంకులో వెళ్ళి మీరు చెక్ సంతకం పెట్టి ఆర్టీజీఎస్ చేస్తే తప్ప వెళ్లకుండా అలాంటి బ్యాంక్ అకౌంట్ ఒకటి పెట్టుకొని దాంట్లో ఎక్కువ మొత్తం డబ్బులు పెట్టుకోండి, సేఫ్గా ఉంటారు. లేదంటే ఉన్న డబ్బంతా కూడా ఖాళీ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాఘ్ర భయం అని కూడా ఉంది. చిరుత పులులు, అదేవిధంగా పులులు ఊర్లోకి వస్తాయి. ఎందుకోసం అంటే మనం అడవులన్నింటినీ మనం తినేస్తున్నాం కదా, పోడు భూములు అని చెప్పి. మనం అడవులు మొత్తం తిన్నాక పులులకి, చిరుత పులులకు ఉండడానికి ప్రదేశం ఎక్కడ ఉంది? కాబట్టి క్రూర మృగాలు ఊరి లోపలికి వస్తాయి. దీనివల్ల ప్రజలకి చాలా ఇబ్బందులు జరుగుతాయి. నేను అటవీ శాఖ అధికారులకు చెప్పేది ఏంటంటే, మీరు అడవిలో పులులకి తగ్గట్టుగా ఆహారం ఉండేటట్టుగా ఇంకా ఏమైనా జంతువుల్ని పెంచండి. ఇంకా జింకల్ని ఎక్కువగా పెంచండి, వాటికి ఆహారం రావాలి కదా. నాకు ఎందుకో డౌట్ వస్తుంది, అడవిలో మేకల్ని ఎందుకు పెంచరు, గొర్రెల్ని ఎందుకు పెంచరు అటవీ శాఖ వాళ్ళని? అవి పెంచితే పిల్లలు హాయిగా తినేసి వాటి జోలికి, మన మనుషుల జోలికి రావు కదా. సో అది ఏమన్నా ఉంటే, ఐడియా ఉంటే ఫాలో చేయండి. మాకు ఆ రూల్స్ అయితే తెలియవు. కాకపోతే ఈ సంవత్సరము అడవి మృగాల వల్ల మాత్రం గిరిజనులకి కీడు ఉంటుంది, గిరిజనులకి సంక్షోభం అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఏదో చిన్న చితికైతే మరణాలు అయితే జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక మధ్యవృష్టిర్ అనర్ఘత్వం చ. మధ్యవృష్టి, ఈ సంవత్సరం వర్షాలు మధ్యంగా ఉంటాయి, ఎక్కువగా పడవు, సాధారణమైన వర్షాలు మాత్రం ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా చెప్పబోతున్నాను, ఇది భవిష్యవాణి.
రాబోయే 3 సంవత్సరాలకి అంటే ఇంకో 2 సంవత్సరాల్లోనే శనిగ్రహము రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తాడు. శనిగ్రహము రోహిణి నక్షత్రంలో ప్రవేశించగానే సంక్షోభం ఏర్పడుతుంది. చుక్క నీరు దొరకడం కూడా కష్టమవుతుంది. నదులన్నీ ఎండిపోతాయి. మీరు కల్కి సినిమా చూశారు కదా, అది ఆయన డైరెక్టర్ ఏమి మామూలుగా స్క్రిప్ట్ రాయలే, కరెక్ట్ గా రాశాడు. గంగ ఎండిపోతుంది, ఆఖరికి చుక్క నీరు కూడా పడనప్పుడు, గంగ ఎండిపోయినప్పుడు నేను పుడతాను అని చెప్పేసి అని కల్కి వస్తాడు అని చెప్పి అయితే చెప్పారు, అది వాస్తవమే. సో నీరు ఎండిపోతుంది, నదీ జలాలు కలుషితం అవుతాయి. నేను ప్రభుత్వాలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యంగా ఈ రాబోయే పుష్కరాలు రాబోతున్నాయి కాబట్టి గోదావరి నదికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా శ్రీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నదీ జలాలని సంరక్షించండి. నదుల పక్కన చక్కగా చెట్లు పెట్టించండి. ఘాట్ల దగ్గర కలుషితం కాకుండా గాడ్లని పెట్టించండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరము నీటిలో పడి చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా నీరు కలుషితం చేసే దుర్మార్గులు కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వాటర్ సప్లై బోర్డ్స్ దగ్గర కూడా సెక్యూరిటీని పెంచండి అని చెప్తున్నాను. అదేవిధంగా రైతులందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఖర్చైనా పర్వాలేదు మోట బావులు తవ్వుకోండి. మీ యొక్క బోర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీఛార్జ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకోసమంటే ఏ నీటి ద్వారా అయితే మీరు పొలాలు చక్కగా పండించుకుంటున్నారో రేపు ఆ నీరు దొరకకుండా ఉంటే మీకు ఆ సంపాదన కూడా పోతుంది. కాబట్టి ఇప్పుడే మీ యొక్క బోర్లు అవన్నీ కూడా రీఛార్జ్ చేసుకోండి. నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. రాబోయే 2 సంవత్సరాల తర్వాత భయంకరమైన నీటి సంక్షోభం రాబోతుంది. ఇప్పుడే మీరు మెలకు ఉంటేనే మీరు నీటిని కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి. సిటీలలో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే, సిటీ లోపల ఒక జీవో పాస్ చేయండి. అపార్ట్మెంట్లలో పడే వర్షపు నీళ్ళన్ని కూడా ఒక్కొక్క ఫ్లాట్ 5,000 లీటర్ల నీళ్లు సేవ్ చేసుకోవాలని ఒక జీవో పాస్ చేయండి. ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనరు 5,000 వర్షపు నీళ్ళని స్టోర్ చేసేది జీవం మీరు పాస్ చేసుకోండి. మీరు 20 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, 5,000 ఇంటూ 20 లీటర్లు సేవ్ చేసుకోవాలి. కింద వాటర్ ట్యాంకులు పెట్టుకోండి, మళ్ళీ పైకి తెచ్చుకుంటారో ఏదైనా చేయండి. మీ అపార్ట్మెంట్కి ఒక ఫ్లాట్కి 5,000 లీటర్లు వర్షం నీళ్లు సేవ్ చేసుకోవాలని చెప్పి మీరు జీవో పాస్ చేయండి. ప్రజలు మారుతారు. కావాలంటే వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వండి. వాటర్ ట్యాంకులు ఇప్పే విషయంలో సబ్సిడీలు ఇవ్వండి. ఎందుకోసమంటే రాబోయే 2 సంవత్సరాల తర్వాత భయంకరమైన జల సంక్షోభం రాబోతుంది. దానికి ఈ పరాభవనామ సంవత్సరమే సూచనగా ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం రాజాది నవనాయకుల ఫలితాన్ని చెప్తాను, వినండి. ఈ సంవత్సరము నవనాయకుల్లో 7 శుభులవుతున్నారు, 2 పాపులవుతున్నారు. కాబట్టి పరిణామాలు బాగా జరుగుతాయి, శుభాలు ఉన్నాయి కాబట్టి పరిణామాలు జరుగుతాయి. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఈ కలికాలంలో మనం ఒక్కసారి గుండె మీద చేసుకొని చూద్దాము. మనం చూస్తున్న వాళ్ళలో మంచి వాళ్ళు ఎంతమంది, చెడ్డవాళ్ళు ఎంతమంది, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది, లోపల కల్మషం పెట్టుకుంటూ ఉన్న వాళ్ళు ఎంతమంది చూస్తే మనకు తెలిసిపోతుంది. సో 7 శుభులు ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే పరిణామం చెందబోతుంది, మార్పులు చెందబోతుంది. కాబట్టి దుర్మార్గుల కష్టాలు వస్తాయి. కాబట్టి పాలకులే దుర్మార్గులు అవుతే ఏం చేస్తాం? సో వాళ్ళ కష్టాలు వస్తే ఏమవుతుంది? కష్టాలను ఎదుర్చుకుని మళ్ళీ కష్టాలు వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ సంవత్సరం గురుడు రాజు అవుతున్నాడు కాబట్టి గురుగ్రహం రాజు అవుతే న్యాయవర్తిత్వం జరుగుతుంది. న్యాయస్థానాలు చాలా గట్టిగా పనిచేస్తాయి. అన్యాయం జరిగిన వంటి వాళ్ళకి న్యాయం తప్పకుండా లభిస్తుంది. ఈ సంవత్సరము గురుగ్రహం ఉండడం వలన ప్రజలందరూ ఆనందంగా ఉంటారు, వర్షాలు బాగా పడతాయి, ఆహారం బాగా దొరుకుతుంది. కాకపోతే విషయం ఏంటంటే మంత్రి ఎవరయ్యారు అంటే గనక కుజగ్రహం మంత్రి అయ్యాడు, భౌమహా మంత్రి. దేశానికి ఉద్యోగాధిపతి కుజుడే అయ్యాడు. కాబట్టి కుజుడు ఉద్యోగాధిపతి అయ్యాడు, అశ్వాధిపుడు అయ్యాడు. కాబట్టి ఏమవుతుందంటే యుద్ధ భయం ఉంటుంది. సస్యాధిప దేవాదయ అధిప, సస్యాధిప అంటే చక్కగా సస్యములు పెంచే విషయంలో కానీ, దేవాదయ అంటే దేవతలకు సంబంధించిన అధిపతి కానీ, దేవాలయాలకు అధిపతి కానీ ఈ సంవత్సరం గురువు అయ్యాడు. కాబట్టి ఈ సంవత్సరం ప్రజలు ఎక్కువగా భక్తి విశ్వాసాల పట్ల అప్రమత్తత చూపిస్తారు, ఎక్కువగా దేవాలయాలు ఎక్కువగా వెళతారు ప్రజలు. హుండీలలో మాత్రం డబ్బులు వేయకండి ప్రజలు. ఎందుకోసమంటే ఎండోమెంట్ పరిధిలో ఉన్న దేవాలయాల్లో డబ్బులు వేయకండి, హుండీలో డబ్బులు వేయకండి. యజ్ఞ యాగాదులు కర్మలు చేయండి. ఎవరైతే గురువులు, ఎవరైతే స్వాములు, శృంగేరి పీఠము, కంచి పీఠము, అదేవిధంగా ద్వారకా పీఠము, ఉత్తరాది పీఠము, ఉడిపి పీఠాధిపతులు, ఇలాంటి మఠాలకు వెళ్ళండి. అక్కడ పీఠాధిపతులకు
మీరు గుళ్ళో వేయాలనుకున్నదంతా కూడా అక్కడ ఇవ్వండి. ఎందుకోసం అంటే ధర్మాన్ని కాపాడుతుంది పీఠాధిపతులు. వాళ్ళు చెప్పడం వల్ల మాలాంటి శిష్యులను వాళ్ళు తయారు చేయడం వల్ల, మేము మీ అందరికీ చెప్పడం వల్ల దేవాలయాలు అందరికి వెళుతున్నారు. కాబట్టి ఆ దేవాలయాల్లో మీరు వేశారనుకోండి, ఆ మీరు హుండీలో వేసిన డబ్బులు నిరర్థకంగా పోతున్నాయి. కాబట్టి హుండీలో డబ్బులు వేయకండి. మఠాలలో పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బులు వేయండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరం యజ్ఞయాగాది కర్మలు పెరుగుతాయి, ధర్మం వృద్ధి జరుగుతుంది, గోసంపద వృద్ధి జరుగుతుంది. ఎవరైతే గోవులను కాపాడుతున్నారో, ధర్మాన్ని కాపాడుతున్నారో వాళ్లతోటి మీరు అందరూ ఉండండి. ఇక సేనాధిపతి ఎవరవుతున్నారు అంటే ఇందుహు. ఈ సంవత్సరము చంద్రుడే అవుతున్నాడు, సేనాధిపతి కూడా చంద్రుడే అవుతున్నాడు. కాబట్టి ఈ సంవత్సరము బియ్యం ధరలు బాగా పెరుగుతాయి, దేశవాళీ బియ్యానికి ధరలు బాగా పెరుగుతాయి, బాగుంటుంది. సైన్యం కూడా గట్టిగానే పనిచేస్తారు. ఇక పరీక్షకుడు, గ్రామ నాయకుడు గురువు అవుతున్నారు. ఇది చాలా అద్భుతము. ఈ సంవత్సరం పరీక్షించేటువంటి వాడు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన గురువు ఈ సంవత్సరం. సో అందరినీ ఎగ్జామినేషన్ చేస్తాడు. ఈ సంవత్సరము గ్రామ సర్పంచులు కానీ, గ్రామాధికారులు కానీ, గ్రామ వికాసం ఏర్పడుతుంది. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు. ఉండి తమ గ్రామం లోపల సహకార సంఘాలు పెట్టుకొని ప్రజలు డెవలప్ అవుతారు. ఈ సంవత్సరం నుంచి గ్రామాల్లో అవేర్నెస్ ఎక్కువగా పెరుగుతుంది, బాగుంటుంది ఈ సంవత్సరం. తర్వాత రసాధిపుడు, తర్వాత వస్త్రాధిపుడు శని అయ్యాడు. కాబట్టి నల్లని భూములు, నల్లటి పంటలు కానీ, నల్ల నువ్వులు కానీ, మిలుములు కానీ, నల్లటి ఆహార పదార్థాలన్నిటికీ మంచి ధరలు వస్తాయి. ఈ సంవత్సరం వస్త్రాలకు ధర విపరీతంగా పెరుగుతుంది. తర్వాత గ్రామ పాలకుడు, రత్నాధిపుడు ఇందు అవుతున్నాడు. ఇందుహు అంటే సూర్యుడు, గ్రామాధిపుడు సూర్యుడు అవుతున్నాడు. కాబట్టి ఇది కూడా చాలా మంచిదే. ప్రజలు బాగుంటారు, వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఈ సంవత్సరం మహిళా రాతులు ఎక్కువగా పెరుగుతారు, డ్వాక్రా సంఘాలు ఎక్కువగా పెరుగుతుంది. మహిళలందరూ కూడా కలిసి సొంతగా ఏవైతే కనుక పరిశ్రమలు పెట్టడం అనేది ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సహకరిస్తే, బ్యాంకులు సహకరిస్తే ఇంకా మంచిది. తర్వాత ఈ సంవత్సరం వృక్షాలకు అధిపతి కూడా బుధుడు అవుతున్నాడు. కాబట్టి తుఫాన్లు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళము, తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం, విజయనగరము ఈ ప్రాంతం లోపల తుఫాను ప్రభావాలు ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం తొందరగానే పంటలు వేసుకొని ఆశ్వేజ మాసం అంటే కార్తీక మాసం లోపలనే పంటలు కోసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత పంటలన్నీ మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది నేను కోస్తా జిల్లాలకైతే ఇది చెప్పడం జరుగుతుంది. ఇక నీరసాధిప, ఈ సంవత్సరం కుంకుమ పువ్వు, కర్పూరం. నీరసాధిప ఎవరవుతున్నాడంటే గురుడు అవుతున్నాడు. కాబట్టి కుంకుమ పువ్వు ఈ మధ్య చాలా మంది ఇండ్లలోనే ఏసీలు పెట్టేసి కుంకుమ పువ్వు పెంచుతున్నారు. సుమన్ టీవీలో కూడా వీడియో చూశాను, బాగుంది. మీరు కూడా పని చేసుకోండి. కుంకుమ పువ్వు, అదేవిధంగా పుట్టగొడుగులు, ఇవి మీరు ఇళ్లలో పెంచుకోండి. ఈ సంవత్సరం చాలా డిమాండ్ ఉంది. అదేదో కొన్ని రకమైన పుట్టగొడుగులు అట కిలోకి 5 లక్షలట. అలాంటి ఏమైనా ఇంట్లో మీరు ఏసీలు పెంచుకొని కరెంటు బిల్లు సంవత్సరం మొత్తం మీద ₹1,00,000 అయినా పర్వాలేదు. 20 కిలోలు వచ్చిందంటే చక్కగా అపార్ట్మెంటే కొనుక్కోవచ్చు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు, లేదంటే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు. కాబట్టి పుట్టగొడుగులకి ఈ సంవత్సరం బాగా డిమాండ్ ఉంది. గురువు నీరసాధిపతి అయ్యాడు. కాబట్టి ఈ సంవత్సరము కుంకుమ పువ్వు, కర్పూరము, అగరు, చందనము, పన్నీరు, పాదరసము, తర్వాత ఉప్పు, తర్వాత పసుపు, వీటి ఉత్పత్తి బాగా పెరుగుతుంది. తర్వాత గణక సర్పాధిప, లెక్కలు పెట్టేటువంటి ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరు అంటే ఈ సంవత్సరము శని అయ్యాడు. శని ఫినాన్షియల్ మినిస్టర్ అయ్యాడు అంటే కుంభకోణాలన్నీ బయటపడతాయి. ఈ సంవత్సరం భయంకరమైన కుంభకోణాలు బయటపడతాయి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మారిపోతారు. భారతదేశానికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలకి అయితే కాదు. సో 2 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఏర్పడతాయి. ఆ ఎలక్షన్స్ లో ఉన్న ప్రభుత్వం పడిపోయి వేరే ప్రభుత్వం అయితే వస్తుంది. దైవజ్ఞ, ఈ సంవత్సరం జ్యోతిష్య పండితులకి ఎవరధిపతి అంటే చంద్రుడయ్యారు. కాబట్టి జ్యోతిష్య విద్యలు, పరిశోధన విద్యలు వృద్ధి చెందుతాయి. ప్రజలు జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. పర్లేదు, మాకు ఇన్కమ్ అయితే మంచిగానే పెరుగుతుంది. అట్లాగే వృద్ధి చెందుట, దైవభక్తి కూడా పెరుగుతుంది. రసధాతువుల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. ఈ సంవత్సరం మన భారతదేశంలో ఇప్పటిదాకా గనులు లేవు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో జింక్ రేట్ ఎక్కువగా పెరుగుతుంది, రాగి రేట్ ఎక్కువగా పెరుగుతుంది, తర్వాత వెండి రేట్ ఎక్కువగా పెరుగుతుంది, బంగారం రేట్ పెరుగుతుంది. తర్వాత చెప్తాను ఆ రేట్ ఎంత పెరుగుతుందో చెప్తా, వెయిట్ చేయండి. తర్వాత స్త్రీలకి అధిపతి ఎవరు అంటే ఈ సంవత్సరం చంద్రుడు స్త్రీలకు అధిపతి అయితే ఎట్లా ఉంటుందంటే స్త్రీలు విపరీతమైన చంచల స్వభావం కలిగినటువంటి వారు అవుతారు. ఇక ఉంటుంది, కష్టాలు ఎక్కువగా ఉంటుంది, మగాళ్ళకి ఎక్కువ కష్టం ఉంటుంది. ఎందుకోసమంటే స్త్రీలు ఓపికగా ఓర్పుగా ఉన్న రోజులే ఆ ఇల్లు బాగుంటుంది.
స్త్రీ ఎప్పుడైతే ఓపిక నశించి ఓర్పు నశించి చంచలంగా మారుతుందో ఆ ఇల్లు అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరము స్త్రీలకి చంచల స్వభావం ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా స్త్రీలు కామ సంక్షోభితులు అవుతారు. విచ్చలవిడితనం స్త్రీలలో పెరుగుతుంది. దాన్ని అడ్డుకున్న వాళ్ళని నానా బూతులు తిడతారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అమ్మ బట్టలు మంచిగా వేసుకోమ్మా అని చెప్తే నీకెందుకురా అని చెప్పి వాడిని నానా తిట్లు తిడతారు. ఇవి ఈ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా స్త్రీలకు సంబంధించి ఏ మాటలు చెప్పకండి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండనివ్వండి. ఎందుకోసమంటే ప్రకృతి ఎలా చేయాలో అలా చేస్తుంది. పెరుగుట విరుగుట కొరకే. కొన్ని జరిగితే కొంతమంది కొన్ని అర్థమవుతాయి. సో మీరెవరు కూడా ఎవరికి నీతులు చెప్పకండి, ఎవరికి ఎవరు బుద్ధులు చెప్పకండి. కాలితే పడితే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళని తెలుసుకోనివ్వండి. మంచిదే, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండనివ్వండి అని చెప్పి చంద్రుడు చెప్తున్నాడు ఈ సంవత్సరం, నేను చెప్పట్లే. సో ఈ సంవత్సరము స్త్రీలకు అధికారాలు కూడా పెరుగుతాయి. స్త్రీలు వ్యాపారం లోపలికి వస్తారు, చాలా మంచి శుభ పరిణామం. సో వాళ్ళు వ్యాపారాలు చేస్తారు, చక్కగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు, డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు, రాజ్యాలు వెళ్తారు, అధికారం లోపలికి వస్తారు. మళ్ళీ ఇది కూడా ఇంకోటి చెప్తున్నాను, తమిళనాడులో మళ్ళీ ఎంజీఆర్ జయలలిత ఏదైతే గనక రాజకీయం క్రియేట్ చేశారో మళ్ళీ తమిళనాడులో అలాంటి రాజకీయమే మొదలవుతుంది. వాళ్ళ పేర్లు నేను చెప్పను, మీకు తెలుసు. ఇక వర్షాలకు అధిపతి కూడా బుధుడు అవుతున్నాడు కాబట్టి ఎక్కువగా గాలితో కూడుకున్నటువంటి వర్షాలు ఎక్కువగా పడతాయి, తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ సంవత్సరము వైద్య శాఖల్లో కూడా మంచి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్లు బాగా సంపాదించుకుంటారు ఈ సంవత్సరం, అంటే రోగాలు ఎక్కువగా పెరుగుతాయని అర్థం. ఇవి నవనాయకుల ఫలితాలు అయితే మనం తెలుసుకున్నాము. ఈ పరాభవ నవ సంవత్సరంలో వ్యవసాయం ఇది చాలా బాగా అందరు కూడా రైతులందరూ కూడా చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదైతే గనక సంక్షోభం ఏర్పడిందో, ఇప్పుడు ఆలుగడ్డ ఉల్లిగడ్డ రేట్లు అయితే ఇప్పుడు పడిపోతున్నాయి, పర్వాలేదు. కానీ ఈ సంక్షోభం ఎప్పటి దాకా ఉంటుందంటే అక్షయ తృతీయ వరకు మాత్రమే ఈ సంక్షోభం ఉంటుంది. అక్షయ తృతీయ తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. యుద్ధ తీవ్రత, యుద్ధ వాతావరణం తగ్గిపోతుంది. మళ్ళీ ఆయిల్ రేట్లు నార్మల్కి వచ్చేస్తాయి, సర్వసాధారణంగా అయిపోతాయి. కానీ ఒకేసారి ఇంపోర్ట్స్ ఎక్కువగా పెరిగిపోతాయి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. ఈ సంవత్సరం అక్షయ తృతీయ తర్వాత ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఉల్లిగడ్డలు విదేశాలకు ఎక్కువగా వెళ్ళిపోతాయి, ఆలుగడ్డలు ఎక్కువగా వెళ్ళిపోతాయి. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే ఈ సంవత్సరము పళ్ళ ధరలు బాగా పెరిగిపోతాయి. మామిడి పళ్ళ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అండ్ వడగళ్ళ వానలు పడతాయి. అదేవిధంగా కూరగాయల ధరలు బాగా పెరుగుతాయి. నేను ఈ భాగ్యనగరానికి సిటీస్కి దూరంగా ఉండేటువంటి రైతులకు చెప్పేది ఏంటంటే కొత్తిమీర బాగా పెంచండి, పాలకూర బాగా పెంచండి. కొత్తిమీర పాలకూర తోటి మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అదేవిధంగా టొమాటో కేవలము ఒక 5 రోజులు మాత్రం రాజ్యం వెళ్తుందండి. ఆ 5 రోజుల్లో టమాటా రేట్ ఇట్లా 100 రూపాయలకి రీచ్ అయిపోతుంది. 5-10 రోజులు అయితే కనుక టమాటా సంక్షోభం ఉంటుంది. అదేవిధంగా ఆలుగడ్డతో సంక్షోభం ఏర్పడుతుంది. తర్వాత ఉల్లిపాయలలో అందులోనూ తెల్ల ఉల్లిపాయలకైతే విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. సో ఈ సంవత్సరం ఉల్లిపాయ కన్నీరు పెట్టిస్తుంది. సో ఇవన్నీ జరుగుతాయి. రైతులకి కొంచెం లాభం అయితే కలుగుతుంది. కానీ సామాన్య ప్రజలకు, రిటైలర్స్ ఎవరైతే ఉంటారో కొనుక్కునేటువంటి ప్రజలకు మాత్రం అమ్మ ఉల్లిపాయ ధర పెరిగిపోయిందే అని బాధ అయితే కలుగుతుంది. కాబట్టి అక్షయ తృతీయ తర్వాత జూన్ జూలై నెలల్లో ఏదైనా ఒక 10 రోజులు మాత్రం ముఖ్యంగా టమాటా రైతులకు మాత్రం లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా చెప్తున్నాను, ఈ సంవత్సరము క్షుధార్త ప్రజలు ఆకలి బాధలు పడతారని ఉంది కాబట్టి ఇది విషయం చెప్తున్నాను. ఒకవేళ ధర సరిగ్గా లేకపోయినా, ఎందుకోసం అంటే కొంచెం దళారులు మోసం చేస్తారు. నిజంగా డిమాండ్ ఉంటుంది కానీ దళారుల మధ్యలో మోసం చేస్తారు. డిమాండ్ లేకుండా ఉండడానికి వాళ్ళు మీకు తక్కువ ధరకి ఇస్తారు. తక్కువ ధరకి రైతులు అమ్ముకోకండి. అంత అవసరం పెడితే ఆ టమాటాలు కట్ చేసేసుకొని వాటి కొంచెం ఉప్పు జల్లేసి ఎండబెట్టి పొడి చేసుకొని అమ్ముకోండి. అది కూడా మంచి 300 రూపాయల కిలో పోతుంది. కంగారు పడొద్దు. ఉల్లిపాయల ధర అయితే పెరుగుతుంది, టమాటా ధర అయితే తప్పకుండా మిమ్మల్ని కింగ్ చేస్తుంది. ఈ సంవత్సరం రైతులకి మంచి లాభదాయకంగా ఉంటుంది. కూరగాయలు, పండ్లు, ముఖ్యంగా మునగకాయలు, మునగాకులు కానీ ఆకుకూరలు కానీ పండించే రైతులకు మంచి లాభం ఉంటుంది. అదేవిధంగా బ్రొకోలీ అని ఒక పంట ఉంటుంది, గోబీ లాంటిది, అది కూడా మంచి లాభదాయకం ఇస్తుంది. ఈ సంవత్సరం రైతులకైతే లాభంగా ఉంది. వరి విషయంలో మాత్రం బాయిల్డ్ రైస్ మాత్రం సేల్ చేయకండి. రైతులు సొంతగానే నవారా లేదా చిట్టి ముత్యాలు లేదా రత్నచౌడి, ఇక ఏవైనా దేశవాళీ రకానికి సంబంధించిన విత్తనాలను పెట్టి పండించే ప్రయత్నం చేయండి. రైతులకు ఇది చాలా మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను, అది 160 రూపాయల కేజీ అంటే 10,000 రూపాయలకు పైగా ఒక క్వింటాల్ వెళ్తుంది. నవారా, రత్నచౌడి అలాంటి బియ్యం పెట్టండి, మంచి జరుగుతుంది. అలాంటి వడ్లు పెట్టండి, బాగుంటుంది.
పరాభవనం సంవత్సరంలో ఇక్కడ ఆల్రెడీ చెప్పారు ఏంటంటే రాజులు కొట్లాడుకుంటారు అని చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సింపుల్ చెప్పాలి అంటే కెమెరాల ముందేమో అరుచుకుంటారు, కెమెరాల వెనుకేమో చక్కగా పార్టీలు చేసుకుంటారు. కాబట్టి సామాన్య ప్రజలు కార్యకర్తలు ఎలాంటి రియాక్ట్ అవ్వకండి, ప్రశాంతంగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఎవరు ఏదంటే జై అనండి, కానీ మీరు మాత్రం కొట్లాడుకోకండి. అది విషయం చెప్తున్నా. ఎందుకోసం అంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారని చెప్పి రాజులు ఎప్పుడు యుద్ధంలో దిగరు, సైనికులే యుద్ధంలో దిగుతారు. నష్టపోయేది సైనికులే, ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఇంకొక విషయం ఏమిటంటే గనక ఈ సంవత్సరము ముఖ్యమంత్రులు మారుతారు, ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు అవుతారు. ముఖ్యమంత్రులు కొన్ని రోజుల కోసం అని చెప్పి వేరే పదవులకు వెళ్ళడమో, వేరే పనుల కోసం వెళ్ళడమో, లేదా ఆరోగ్యం బాగాలేకపోవడమో ఇలాంటివి కొన్ని జరుగుతాయి. అదేవిధంగా తమిళనాడు రాజకీయంలో మళ్ళీ పునరావృతం అవుతుంది. ఎంజీఆర్ జయలలిత ఎలాగైతే ఉన్నారో అలాగే కొత్తగా ఒక నటుడు ఒక నటీమణి వాళ్ళు ఎంజీఆర్ గారి వృత్తాంతంని మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తారు. తమిళనాడులో మళ్ళీ అదే రాజకీయం మొదలవుతుంది. సో భవిష్యత్తులో తమిళ రాజకీయం లోపల మళ్ళీ ఒక స్త్రీ ముఖ్యమంత్రి కాబోతుంది. దానికి ఇప్పుడు సన్నాహాలు ప్రారంభమవుతాయి. కాకపోతే ఇంకొక 7 సంవత్సరాలు పడుతుంది. 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఆమెనే ముఖ్యమంత్రి అవుతుంది. సో ఆమె ఎవరో మీకు తొందరగా మీకు కూడా తెలుస్తుంది, చెప్తాను. అక్కడ ప్రారంభమైనప్పుడు చెప్తాను, ఇప్పుడే పేర్లు చెప్పడం వద్దు. కాబట్టి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ తమిళనాడులో ఒక నటుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం కాదు, ఈ ఎలక్షన్లో గెలవరు. కానీ వచ్చే ఎలక్షన్లో మాత్రం తప్పకుండా విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తలపతి విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు, కానీ ఈ సంవత్సరం కాదు. ఎట్లాగైతే పవన్ కళ్యాణ్ గారికి ఎట్లాగైతే రాజకీయంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయో అట్లాగే విజయ్ గారికి కూడా ఒడిదుడుకులు ఎదురవుతాయి. కానీ కనీసం ఒక లెవెల్లో ఒక 20-30 సీట్లు అయితే తప్పకుండా గెలుచుకుంటారు. ఆయన విజిల్ గుర్తు తప్పకుండా భవిష్యత్తులో విజిల్ బాగా గట్టిగా మోగుతుంది, ఇప్పుడైతే మోగదు. అది చూసుకోవాలి. ఇంకా చెప్పాలి అని అంటే రాజకీయం లోపల భారతీయ జనతా పార్టీలో కొన్ని చీలికలు వస్తాయి, సెంట్రల్లో నుంచి కొన్ని చీలికలు వస్తాయి, కొన్ని సంక్షోభాలు ఏర్పడతాయి. మళ్ళీ ఇంటర్నల్గా దాన్ని క్లారిఫై చేసుకుంటారు, క్యూర్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే భవిష్యత్తులో కొన్ని సంక్షోభాలు జరిగి ఈ ప్రభుత్వం ఇంకా సెంట్రల్లో బీజేపీ ఉండదేమో అన్నంతగా సంక్షోభం క్రియేట్ అవుతుంది. కానీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్లో బీజేపీ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని జరుగుతాయి కదా, చాలా సంవత్సరాలు జరిగింది కాబట్టి ఈ సంవత్సరం పరాభవం కాబట్టి మంచిగా లేదు కాబట్టి చిన్న చిన్న సంక్షోభాలు అయితే జరుగుతాయి. కానీ మరి ప్రభుత్వాలు కూలిపోయేంత సంక్షోభం అయితే ఈ సంవత్సరం ఉండదు. అదేవిధంగా ఈ సంవత్సరం లోపల ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పరిపాలన వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. అది కూడా దసరా నవరాత్రుల సమయంలో కొన్ని సంక్షోభాలు ఏర్పడతాయి. సో ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి కూడా కొన్ని సంక్షోభాలు వస్తాయి. మళ్ళీ పాకిస్తాన్ కూడా కొన్ని ఎట్లాగే ఉంటుంది కదా, వాళ్ళ పనే అదే. సో ఈ సంవత్సరం కొంచెం తీవ్రతరం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ బాంబులు అట్లాంటివి ఉంటాయి, తీవ్రవాదుల చర్యలు. దీనికి ప్రభుత్వాలు కొంచెం గట్టిగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గనక తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా రాజకీయ సంక్షోభం ఏముండదు, ఎట్లుంది అట్లాగే ఉంటుంది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3 మంత్రి పదవులు వస్తాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకొక 2 లేదా 4 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రజల యొక్క మన్నల్ని ఎక్కువగా పొందలేకపోతారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు. ప్రజల మన్నల్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ ప్రజల మెప్పును పొందలేకపోతారు. అది జరుగుతుంది.